ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అయితే ఓకే గెలుస్తారని చెప్తాను, 15 సీట్లు దాకా వస్తాయంటాను. ఉమ్. మరి అక్కడ ప్రభుత్వం ఏంది, ఎట్లా అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది? మరి పవన్ కళ్యాణ్ సార్ అయితే ఓకే, మరి చంద్రబాబు నాయుడు సార్ కూడా మరి బాగా సీట్లు వస్తేనే కదా, ఇద్దరు కలిస్తేనే కదా, బీజేపీ ముగ్గురు కలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. మరి చంద్రబాబు నాయుడు సార్ మీద కూడా తీయ ఒకటి బంగారు కొండ తీయి. చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం ఎలా ఉంది కరెక్ట్ చూడు. జానకమ్మ తీయి. కరెక్ట్ అయినా అపర చాణక్యుడు అయినా కరెక్ట్ తెలుగు రాష్ట్రాలకి చాలా వరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ కరెక్ట్ కొన్ని దశాబ్దాల పాటు మాత్రం రాజకీయ రంగంలో అనుభవం ఉన్న 4 దశాబ్దాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి పాండురంగ స్వామి వచ్చిండు. మరి జాతకంలో బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. మరి జాతకంలో మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు. సబ్కా మాలిక్ ఏకై అన్నట్టు ఉన్నది జాతకంలో. ముఖ్యంగా ఆయన జ్యోతిష్యంలో ఉన్నది కానీ మాత్రం కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో కలిసి వచ్చింది ఆయన పేరు మీద. ఇప్పుడు కూడా కలిసి వస్తుంది కానీ అతి కష్టం మీద నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయండి. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వారి జాతకంలో. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ పోటీ నడుస్తుంది, హోరీ నడుస్తుంది. ముఖ్యంగా ఎన్ని పార్టీలు కలిసినా కానీ మాత్రం వారికి ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ వారితో పాటు వీరికి మాత్రం హోరీ నడిచే అవకాశం ఉంది. మరి కన్ఫర్మేషన్ మరి చెప్తలేరు. మరి మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందని లేకపోతే జగన్ ప్రభుత్వం వస్తుందని అట్లా ఏం చెప్తారు? మరి అయిన జ్యోతిష్యం చూసినాం కదా ఇప్పుడు మనం. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం వస్తుంది అనిపిస్తుందా? హోరాహోరీగా నడిచే అవకాశం ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వస్తుంది పర్ఫెక్ట్ గెలుతారని నువ్వు ఏం చెప్తలేవు కానీ వస్తలేదు శాస్త్రం, అంత శాస్త్రం వస్తలేదు. శిలకమ్మ అట్లా చెప్పించింది. కొన్ని కరెక్ట్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిండు. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చాణక్యుడు 4 దశాబ్దాల పాటు వచ్చిన కానీ ఎంత పెద్ద మనిషి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అట్లా ఉంది. ఆ చికాకులు పోయినా అనుకో ఆయనకు తిరుగు ఉండదు ఆయన పేరు మీద. అంతే. ఎదురు ఉన్న మనిషి మాత్రం మహామేధావి, కరెక్ట్ మహామేధావి ఉన్నాడు. అదృష్టవంతుడు ఎవరు కాపాడలేరు, దురదృష్టవంతుడు ఎవరు చెడగొట్టారు. అంతేనే, ఎవరు అదృష్టం ఎట్టుంటది. ఇప్పుడు ఒక్కొక్కరు టాలెంట్ వరకుంటది, అదృష్టం కూడా కలిసి రావాలి. అంతేనా? కలిసి వస్తుంది, కలిసి రావాలి, కలిసి వస్తే మంచిది.